ఫైలం అనెలిడాకి ఉదాహరణ లేదంటే నిరీసెస్. ఈ జీవి పేరేంది? నిరీసెస్ అనే జీవి. తర్వాత ఫెరిటిమా. మూడవది మెగాస్కోలెక్స్. నిరీసెస్, ఫెరిటిమా, మెగాస్కోలిక్స్. తర్వాత హిరిండునేరియా. ఓకే, హిరిండునేరియా అనే జీవి. మనకు ప్రొనౌన్సియేషన్ ఈ మూడు కరెక్ట్గా వస్తుంది, కానీ చూడండి హిరిండినేరియా, ఇక్కడ డి సైలెంట్, ఇక్కడ హిరిండినేరియా. రైట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫైలం అనెలిడా. ఫైలం అనెలిడా క్లాసిఫికేషన్ చూసుకుంటే మనకు 3 క్లాసెస్ డివైడ్ అయినాయి. ఫైలం అనెలిడా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 క్లాసెస్, నేమ్లీ పాలిషీథే అండ్ ఒలిగోషీథే. తర్వాత హిరుడినేరియా. ఇక్కడ మీకేమో హిరుడినేరియా అని ఇచ్చినాడు, ఇక్కడేమో హిరుడీనియా. చూడండి ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్. ఇక్కడ హిరుడినేరియా. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కాంప్లికేట్ అవుతుంది, అంటే ఇది రెండు ఒకటే ఇస్తాడు వాడు, మనం టక్కున ఆప్షన్స్ పెట్టడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇది హిరుడినేరియా, ఇది హిరుడేనియా. ఓకే, ఇప్పుడు పాలిషీథే, ఒలిగోషీథే, హిరుడీనియా, ఈ 3 క్లాసెస్లో ఫస్ట్ క్లాస్ ఏంటంటే పాలిషీథే. క్లాస్ 1 పాలిషీథే. పాలి అంటే ఏంది? మెనీ. షీతే అంటే మనకు ఇవన్నీ షీతేసే, 1, 2 ఇవన్నీ చూసావా ఇట్లా ఉన్నాయి, ఇవన్నీ షీతేసే. అంటే ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ కౌంట్ లేని, అంటే మనం దీన్ని కౌంట్ చేయలేం, అన్ని ఉన్నాయి షీతేస్. అందుకే దీని పేరు ఏం పెట్టారంటే పాలిషీతే అని పేరు పెట్టినారు. పాలిషీతేలో ఏమేమి ఉంటాయి అంటే మెరైన్ అనెలిడాస్ ఉంటాయి, సముద్రంలో బతికే మెరైన్ అనెలిడ్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? పాలిషీతా ఇంక్లూడ్ మెరైన్ అనెలిడ్స్ కామన్లీ కాల్డ్, ఏమంటారు దీన్ని? బ్రిస్టిల్ వామ్స్. మిషాల పాములు అంటారు, బ్రిస్టిల్ వామ్స్. సమ్ ఆర్ ఫ్రీ మూవింగ్. కొన్ని ఎలా ఉంటాయంటే ఫ్రీ లివింగ్, దేని మీద ఆధారపడి బతుకు. మరి కొన్ని బర్రోయింగ్ లేదా ట్యూబర్కులోసిస్, ట్యూబ్ డివెల్లింగ్. చూడండి, కొన్నేమో దేని మీద ఆధారపడకుండా బతుకుతాయి, మరి కొన్నేమో మట్టి లోపలికి తవ్వుకొని బతుకుతాయి అనమాట. బర్రోయింగ్, ట్యూబర్కులోసిస్, ట్యూబ్ డివెల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ హెడ్ ఎలా ఉంటుంది? దాని తల డిస్టింక్టే. చూడండి ఇక్కడ డిస్టింక్ట్ కనబడుతుంది లేదా? దీనికి కొంచెం వ్యత్యాసం ఉందా లేదా? మనకు తల దీనిలో కలిసిపోకుండా సపరేట్గా నీట్గా కనబడుతుంటే దాన్ని డిస్టింక్ట్ అంటారు. హెడ్ ఈజ్ డిస్టింక్ట్ విత్ సెన్స్ ఆర్గాన్స్ ఏంటివి? సచ్ యాజ్ ఐస్ కానీ, టెంటకిల్స్ కానీ, పల్ప్స్ కానీ. నెక్స్ట్ పారాపోడియా అపియర్ మెనీషీతే. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పారాపోడియాసే. ఈ పారాపోడియాస్ అన్ని కూడా మెనీషీతే. హెన్స్ దానికి అప్పుడు నేమ్ వచ్చింది, హెన్స్ ద నేమ్ కాల్డ్ పాలిషీతే. ఇది ఎందుకోసం ఉపయోగపడుతుంది? పారాపోడియా లోకోమోషన్ అండ్ రెస్పిరేషన్. చూడండి, వీడు ఏదో నా కొడుకు పారాపోడియా అనేది ఇక్కడ లోకోమోషన్కి, రెస్పిరేషన్కి ఉపయోగపడతారని వీడు అన్నాడు. మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ పారాపోడియా కేవలం ఈత కొట్టడానికి ఉపయోగపడతాయని చెప్పినాడు. అంటే చిటిన్ సీతే అండ్ సక్కర్స్ మాత్రం ఏవి నడవడానికి ఉపయోగపడతాయి అన్నాడు. సో ఇక్కడ ఒక రకంగా ఇచ్చినాడు, ఇక్కడ ఒక రకంగా ఇచ్చినాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలా? పారాపోడియా అనేది ఇంకా జస్ట్ లోకోమోషన్కి ఉపయోగపడతాయని అర్థం చేసుకోవాలి అంతే. పారాపోడియా అపియర్ మెనీషీతే, హెన్స్ ద నేమ్ పాలిషీతే. హెల్ప్ ఇన్ లోకోమోషన్ అండ్ రెస్పిరేషన్. నెక్స్ట్ క్లైటెల్లం అనేది ఉండదు. చూడండి, ఇక్కడ వానపాములో మనకు ఏముంది? క్లైటెల్లం ఉంది. ఓకే, ఈ క్లైటెల్లంలో నుంచి మనకు ఒకటి సెక్రెట్ చేస్తుంది, అది దీన్ని కాపాడుతుంటుంది ఎప్పుడు అనమాట. ఈ క్లైటెల్లం అనేది ఈ పాలిషీతేలో ఉండదు అనమాట. చూడండి, క్లైటెల్లం అనేది పాలిషీతే జీవుల్లో ఉండదు. ఇవేంటివి? డయీసియస్ అంటే యూనిసెక్షువల్. ఆడ జీవులు వేరే ఉంటాయి, మగ జీవులు వేరే ఉంటాయి దీని లోపల. అందుకే దీంట్లో ఏముంది? డెవలప్మెంట్. మీకు టక్కున గుర్తు రావాలి. డెవలప్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్ ఇండైరెక్ట్.
ఇవి ఏం చేస్తాయి, మనం ఏం చూస్తాం, దీన్ని చూడంగానే పిల్లలు పుడతాయి అనుకుంటాం. ఫస్ట్ ఎగ్గు పెడుతుంది, తర్వాత లార్వా అయితే ప్యూప అవుతుంది. అది వాడు అంటాడు అనిడాలో యూనిసెక్షువల్గా ఉండి ఇలా అడిగితే వెంటనే ఇది ఆప్షన్ పాలిషీతే పెట్టాల. డైషియస్ అండ్ యూనిసెక్షువల్. నెక్స్ట్ గోనోడక్స్ ఆబ్సెంట్. ఇంకా గుడ్లు పెట్టేటప్పుడు గోనోడక్స్ ఎందుకు అవసరం లే, గోనోడక్స్ అనేవి ఉండవు. గ్యామెట్స్ ఆర్ షెడ్ ఇంటూ సిలోమ్ అండ్ పాస్డ్ అవుట్ త్రూ ద నెఫ్రిడియోపోడ్స్. ఎప్పుడైతే గ్యామెట్స్ అనేటివి సీలోమ్లోకి కలిసిపోయి అవి నెఫ్రిడియోపోడ్స్ గుండా బయటికి తొలగించబడతాయి. గోనోడక్స్ ఎందుకు రా నాయనంగా, ఇప్పుడు ఇది గుడ్లు పెడుతుంది, గుడ్లు పెట్టినప్పుడు గోనోడక్స్ ఎందుకు, స్వయంగా ఇదే పిల్లలు పెడితే గోనోడక్స్ అనేది అవసరం. ఇంకా గుడ్లు పెడేటప్పుడు గోనోడక్స్ అవసరం లేదు, కాబట్టి గోనోడక్స్ అనేవి ఉండవు అని చెప్తున్నాడు. అప్పుడు గ్యామెట్స్ ఆర్ షెడ్డెడ్ ఇంటూ సీలోమ్లోకి వెళ్ళిపోయి నెఫ్రిడియోపోడ్స్ ద్వారా బయటికి పంపిస్తాయని చెప్తున్నాడు. ఫర్టిలైజేషన్ ఏంది ఇది ఇక్కడ, ఎక్స్టర్నల్. అవును, ఎందుకంటే ఇది గుడ్లు పెడేటప్పుడు ఇంకా బయటనే కదా పొదిగేది, కోడిగుడ్డు మాదిరి అట్లా. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. డెవలప్మెంట్ ఏంది, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇది ఇండైరెక్ట్, ఎగ్లు పెడుతుంది కదా. డెవలప్మెంట్ ఇండైరెక్ట్. దీని యొక్క లార్వా ఏంటంటే ట్రోకోఫోరా లార్వా. ఏది, ట్రోకోఫోరా లార్వా. డెవలప్మెంట్ ఏమో ఇండైరెక్ట్, ట్రోకోఫోరా లార్వా. ఇక్కడ ఎగ్జాంపుల్ నిరీసెస్. దీనికి నిరీసెస్కి కామన్ నేమ్ ఏంది, శాండ్ వామ్. ఎందుకంటే వీడిపైన అన్నాడు మట్టి లోపల అది లోపలికి తవ్వుకొని వెళ్తుంది. ఓకే, మనము చూస్తూ ఉంటాం కాలిజేరి ఎలా ఉంటుంది, కాలిజేరీస్ లోపల మట్టిలోకి పోతలేదా, అది అనమాట శాండ్ వామ్స్ లేదా ర్యాగ్ వామ్స్ లేదా దీన్నే కాల్మ్ వామ్స్ అంటారు. నిరీసెస్ని ఏమంటారు అంటే శాండ్ వాము లేదా ర్యాగ్ వాము లేదా కాల్మ్ వామ్ ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్రోడైట్ సీ మౌస్. శాండ్ వాము లేదా ర్యాంగ్ వామ్కి సైంటిఫిక్ నేమ్ నిరీసెస్, కాల్మ్ వామ్కి. తర్వాత సముద్రపు ఎలుకదికి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఎఫ్రోడైట్. ఏది, ఎఫ్రోడైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సముద్రపు ఎలుకకి ఎగ్జాంపుల్ ఏదంటే ఎఫ్రోడైట్. తర్వాత లగ్ వామ్కి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రీనికోలా. రైట్, రేనికోలా. మనకు నెక్స్ట్ క్లాస్ 2 కిందికి ఒలిగోషీతే వస్తుంది. మనము ఇక్కడ ఒలిగో అంటే వెంటనే ఏమనుకుంటామంటే, ఒలిగో అంటే మనకు బాటిల్ వచ్చింది మెనీ రకరకాలు ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ చూడండి జువాలజీలో మాత్రం ఫ్యూ అని ఇచ్చినాడు, కొన్నే ఉంటాయి. ఒలిగోషీతే అంటే కొన్ని షీతేస్ ఉన్నాయని అర్థం. కొన్ని షీతేస్ అంటే ఇట్లా ఎన్నో ఉన్నాయి కదా షీతేస్, ఇలా ఉండవు, కొన్నే ఉంటాయి అనమాట. అది ఒలిగోషీతేలో ఏముంటాయి, వానపాములు ఉంటాయి. ఒలిగోషీతే ఇంక్లూడ్ ఎర్త్ వామ్స్ విచ్ లివ్ ఇన్ మాయిస్ట్ సాయిల్స్ అండ్ సమ్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్. ఒలిగోషీతో కింద వానపాములు లెక్కలేకొస్తాయి. ఇవి ఎప్పుడు కూడా తడి నేలల్లో బతుకుతాయి అని చెప్తున్నాడు. మరి కొన్ని మాత్రం ఫ్రెష్ వాటర్లో బతుకుతాయి. మళ్ళీ అడుగుతుండండి ఇక్కడ, ఏ వానపాముల్లో కొన్ని వానపాములు మనకు ఫ్రెష్ వాటర్లో బతుకుతాయి. అంటే ఏంది, మనం చూస్తుంటాం వర్షాలు పడినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి వానపాములు. ఆ వానపాములు ఫ్రెష్ వాటర్ బతుకుతాయి, అట్లాంటివి బయటకు వస్తుంటాయి అనమాట. అందుకే వాడు ఏమన్నాడు, కొన్ని వానపాములు అనేటివి ఫ్రెష్ వాటర్లోకి బతుకుతూ ఉంటాయి. ఆ వానపాముల పేరు ఏంటంటే టూబీఫెక్స్. ఏమంటారు, టూబీఫెక్స్. ఒలిగోషీతా ఇంక్లూడ్ ఎర్త్ వామ్స్ విచ్ లివ్ ఇన్ మాయిస్ట్ సాయిల్ అండ్ సమ్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్. ఎగ్జాంపుల్ టూబీఫెక్స్. నెక్స్ట్ ఒలిగోషీతా. ఏది, ఒలిగోషీతా లాక్స్ అంటే ఉండదు, ఏముండదు, డిస్టింక్ట్ హెడ్ ఉండదు. ఇది ఇక్కడ మాత్రం మనకు డిస్టింక్ట్ హెడ్ ఉంది, అంటే శరీర బాడీకి తలకు వేరువేరు ఉన్నాయి, కానీ దీంట్లో శరీరం ఉండదు అనమాట అట్లా. నెక్స్ట్ కైటినస్. ఓకే, కైటినస్ షీతే హెల్ప్ ఇన్ లోకోమోషన్. క్లైటెల్లం చూడండి, మళ్ళీ ఇక్కడ క్లైటెల్లం లేదు, ఇక్కడ క్లైటెల్లం ఉంది. క్లైటెల్లం ఫార్మ్స్ ఏ కకూన్.
డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్. ఎస్, ఇప్పుడు అర్థమైంది. క్లైటెల్లం ఏం చేస్తుంది, మన పని ఏంటంటే కక్కుని ఏర్పాటు చేస్తాం అన్నమాట. ఈ కక్కున్ అనేది మనకు 2 వానపాములు ఒకదాని మీద ఒకటి కరుచుకున్నప్పుడు మగదేమో ఆడదాని మీద జెనైటల్ పోర్ మీద, ఫిమేల్ ఏమో మేల్ మీద ఉన్నప్పుడు దాన్ని కక్కున్ అంటారు ఇక్కడ. ఓకే, క్లైటెల్లం ఫార్మ్స్ ఏ కక్కున్ డ్యూరింగ్ ద బ్రీడింగ్ సీజన్. ఇవేంటివి? ఒలిగోసితాస్, మొనీషియస్. అంటే ఒక వానపాములో ఆడకి సంబంధించిన గొనాడ్స్ ఉంటాయి, మగ గొనాడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మొనీషియస్ అండ్ బైసెక్షువల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వానపాము మొనీషియస్, బైసెక్షువల్. డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా పిల్లలు. ఇది చూడండి, వెరైటీ నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇదే టాపిక్ నేను చాలాసార్లు రిపీట్ చేసిన ఇదే టాపిక్. వానపాములు ఎప్పుడు డైరెక్ట్ పిల్లల్ని పుట్టిస్తాయి, గుడ్లు పెట్టవు. అలాంటప్పుడు డెవలప్మెంట్ అనేది డైరెక్ట్ అవుతుంది. సో వితౌట్ లార్వల్ స్టేజ్, డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ వితౌట్ లార్వల్ స్టేజ్, రైట్. వానపాము మొనీషియస్, బైసెక్షువల్. సో ఒలిగోషీతాకు కింద ఏమేమి వస్తాయి మనకు? ఎర్త్వామ్స్ వస్తాయి, టూబిఫెక్స్ వస్తాయి. వానపాములు ఫ్రెష్ వాటర్ బతికేదాన్ని టూబిఫెక్స్ అంటారు. ఏది? టూబిఫెక్స్. ఈ ఒలిగోషీత కింద ఎగ్జాంపుల్స్ ఏంది? ఫెరిటేమా. ఇది తెలుసు మనం, ఇది వస్తే గుర్తుపడతాం. ఫెరిటోమా అనే ఎగ్జామ్లో వస్తే గుర్తుపడతాం. మెగాస్కోలిక్స్ వస్తే కూడా గుర్తుపడతాం. కానీ టూబిఫెక్స్ వచ్చినప్పుడు మాత్రం గుర్తుపెట్టాం. ఎందుకంటే టూబిఫెక్స్ అనేది మనకు వర్డ్ ఎప్పుడూ గుర్తురాదు. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే పంది మాంసంలో మనకు పోర్క్స్ ఉంటాయి, దానిలో మాదిరి ఉంటుంది. వెంటనే ఏం చేస్తాం, పంది మాంసం లేదని చెప్పేసి వెంటనే దాన్ని స్కిప్ చేస్తాం. కానీ ఫ్రెష్ వాటర్లో బతికే వానపాములకి పేరు ఏంటంటే టూబిఫెక్స్. ఇది ఇంపార్టెంట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, రైట్. మొనీషియస్, బైసెక్షువల్, ఎర్త్వామ్. ఇకపోతే లాస్ట్ది, ఓకే, ఈ చాప్టర్లో లాస్ట్ది హిరుడినేరియా కాదు, హిరుడీనియా. రైట్. క్లాస్ 3 హిరుడీనియా. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఫస్ట్ ఉదాహరణ చెప్తాను. హిరుడినేరియా గుర్తుపెట్టుకోండి. క్లాస్ ఏమో హిరుడీనియా, దాని ఉదాహరణ ఏమో హిరుడినేరియా. ఇది ఫ్రెష్ వాటర్లో ఉండే ఏంది అంటే జలిగ. ఫ్రెష్ వాటర్లో ఉండే జలిగ ఏంటంటే హిరుడినేరియా. నెక్స్ట్ సముద్రపు లీచ్. సముద్రపు జలిగ. దీనికి ఏంది సైంటిఫిక్ నేము? పొంటాబు డెల్లా అని సముద్రపు ఏమంటారు? లీచ్ అంటారు, మెరైన్ లీచ్ అంటారు. ఫ్రెష్ వాటర్ లీచ్ మాత్రం హిరుడినేరియా, పొంటాబు డెల్లా, మెరైన్ లీచ్. నెక్స్ట్ మన పొలాల్లో ఉంటాయి చూసావా, ల్యాండ్ లీచ్ అంటారు దాన్ని. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హీమా డిప్సా. ఏమంటారు? హీమా డిప్సా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఒకసారి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చినాడు ఇక్కడ. ఫ్రెష్ వాటర్ లీచ్ అంటే ఏంది? హిరుడినేరియా. మెరైన్ లీచ్ అంటే ఏంది? పొంటాడెల్లా. తర్వాత ల్యాండ్ లీచ్ అంటే ఏంటంటే హీమా డిప్సా. రైట్. ఇప్పుడు క్లాస్లోకి వెళ్తే క్లాస్ 3 హిరుడినియాకి వెళ్తే, ఈ హిరుడినియా ఏమంటే ఇవి లీచెస్ కదా, జలిగలు. ఇప్పుడు దీని లోపల జలిగలు ఉంటాయి. ఎన్ని రకాల జలిగలు చూడండి, ఇంక్లూడ్స్ లీచెస్. ఆల్ ఆర్ ఎక్టోపారాసైట్. అంతే కదా, మనం పొలాల్లో ఉండే జలిగలన్నీ ఉంటాయి ఎక్టోపారాసైటే. మన శరీరం మీద అతుక్కొని రక్తాన్ని పిలుస్తాయి, అవి లోపలికి వెళ్ళవు కాబట్టి ఎక్టోపారాసైట్. సో మెజారిటీ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్. గుర్తుపెట్టుకోండి, జలిగలు ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్లే ఉంటాయి. మెజారిటీ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్. సమ్ ఆర్ మెరైన్, కొన్ని సముద్రాల్లో. సమ్ అదర్ లివ్ ఆన్ మాయిస్ట్ ల్యాండ్. కొన్ని సముద్రాల్లో, కొన్ని ఎక్కడైతే చిత్తడి నేలలు ఉంటావో అక్కడ బతుకుతాయి. అదర్స్ లివ్ ఆన్ మాయిస్ట్ ల్యాండ్ టెరెస్ట్రియల్. అవి ఎలా ఉంటాయంటే చూడండి, ఇక్కడ ఎలా ఇచ్చినట్టు చూడండి. ఇక్కడ జలిగా, దాని యొక్క బాడీ డ్రాసో వెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ. వెంట్రల్గా ఫ్లాటెండ్గా ఉంటుంది బాడీ, విత్ ఏ డెఫినెట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్. చూడండి, ఇప్పుడు చూడండి దీని యొక్క సెగ్మెంట్స్ ఏమున్నాయంటే మనం లెక్క కట్టలేం. ఓకే, కంటి కనపడినప్పుడు కూడా లోపల కూడా చాలా ఉంటాయి నీలిసెస్లో. కానీ ఇక్కడ మనం చెప్పొచ్చు, కంటికి కనపడి డివైడ్ చేయొచ్చు. అందుకే వీడు ఏమన్నాడు? విత్ ఏ డెఫినెట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అని చెప్పినాడు. ద సెగ్మెంట్స్ ఆర్ ఎక్స్టర్నల్లీ సబ్ డివైడెడ్ ఇంటూ యాన్యులై. ద సెగ్మెంట్స్ ఆర్
ఎక్స్టర్నల్లీ సబ్ డివైడెడ్ ఇంటూ యాన్యులీ. తర్వాత ఇంటర్నల్ సెగ్మెంటేషన్ ఈజ్ ఆబ్సెంట్. ఇంటర్నల్ సెగ్మెంటేషన్ ఈజ్ ఆబ్సెంట్. నెక్స్ట్ సక్కర్స్ హెల్ప్ ఇన్ లోకోమోషన్. మనకు సక్కర్స్ ఎందుకు అంటారంటే వాడు ఇట్లా ఇట్లా జలగ వెళ్తేప్పుడు కింద ఏముంటాయంటే వాటికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అవి సక్కర్స్ కింద పనిచేస్తాయి. అవి రక్తాన్ని పీల్చడానికి పనిచేస్తాయి మరియు కదలడానికి పనిచేస్తాయి. అందుకే వాడు సక్కర్స్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ చూడండి క్లైటెల్లం ఎందుకోసం ఉపయోగపడింది? ఇక్కడ కక్కు ఏర్పడడానికి ఏర్పడింది. క్లైటెల్లం ఈజ్ ఏ కాన్స్పీసియస్ డ్యూరింగ్ ద బ్రీడింగ్ సీజన్ ఓన్లీ. అంటే క్లైటెల్లం అనేది ఎప్పుడైతే అది పిల్లలు పుట్టాలని అనుకోయిందో, ఎప్పుడైతే దానికి అనుకూలమైన వాతావరణం బ్రీడింగ్ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే అది క్లైటెల్లంగా ఏర్పడుతుంది. మిగతా టైంలో ఉండదని చెప్తాడు. కాన్స్పీసియస్ అంటే అదే అర్థం. నెక్స్ట్ సీలోమ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ క్యారెక్టరిస్టిక్ టిష్యూ కాల్డ్ ది బోట్రాయిడల్ టిష్యూ. ఇది ఇంపార్టెంట్. మనకు జలిగలలో సీలోమ్ ఉంటుంది. సీలోమ్ లోపల నీళ్ళ మాదిరి ఫిల్ అయ్యేది ఏంటంటే ఏది టిష్యూ అంటే ఒక టిష్యూ ఉంది. ఆ టిష్యూ పేరు ఏంటంటే బోట్రాయిడల్ టిష్యూ. ఇది ఛాన్స్ అడిగాను ఎగ్జామ్. బోట్రాయిడల్ టిష్యూ దేంట్లో ఉంటుంది అని అడిగినాడు. దేంట్లో ఉంటుంది? హిరుడినీలో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జలిగలు. ఓకే. సీలోమ్ ఈజ్ ఫిల్డ్ విత్ ది క్యారెక్టరిస్టిక్ టిష్యూ కాల్డ్ ది బోట్రాయిడల్ టిష్యూ. దీన్నే బోట్రాయిడల్ అంటే రిసెంబలింగ్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఓకే. బోట్రాయిడల్ అంటే ఏంటంటే రిసెంబుల్. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు ఉంటాయి మనకు, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఓకే, ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటివి అంటే దీన్ని బోట్రాయిడల్ అంటారు. ఈ షేప్ని బోట్రాయిడల్ అంటే రిసెంబలింగ్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఒపీనియన్స్ డిఫర్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ బోట్రాయిడల్ టిష్యూ. ఓకే. బోట్రాయిడల్ రిసెంబలింగ్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఒపీనియన్స్ డిఫర్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ది బోట్రాయిడల్ టిష్యూ. కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంట, బోట్రాయిడల్ టిష్యూ అనేది ఈ పని చేస్తుంది అన్నారు, కొంతమంది ఇంకో పని చేస్తా అని చెప్పినారు. అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ది బోట్రాయిడల్ టిష్యూ మీద. దే రేంజ్ ఫ్రమ్ ఎక్స్క్రీషన్ టు స్టోరేజ్ ఆఫ్ ఐరన్, కాల్షియం అండ్ రీవాస్కులరైజేషన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ఇంజూరీ. ఈ జలిగల్లో ఉండే బోట్రాయిడల్ టిష్యూ యొక్క పని రకరకాలుగా ఉంటుందని చెప్తున్నాడు. ఒకడేమంటాడు సైంటిస్ట్ అంటే ఇది కేవలం బాత్రూమ్ కూర్చొనికనే ఉపయోగపడుతుందని చెప్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు, కాదు ఇది బాత్రూమ్ కూర్చొనికనే కాదు, ఏదైనా మన లోపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు జలిగ కలిసినప్పుడు ఐరన్ లోపం ఉంటే బాడీ లోపల జలిగలో నుంచి ఐరన్ అనేది మన శరీరంలోకి వెళ్తుందని చెప్తున్నాడు. అందుకే స్టోరేజ్ ఆఫ్ ఐరన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ కాల్షియం పోతుంది అంటున్నాడు. జలిగ మనకు కరిస్తే జలిగ నుంచి మనకు ఐరన్ లోపలికి వెళ్తుంది, కాల్షియం నుంచి లోపలికి వెళ్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎక్కడైనా మనిషి శరీరం లోపల మనకు గాయాలు గడ్డగట్టినప్పుడు లేకపోతే అవి దీర్ఘకాలంగా ఉన్నప్పుడు ఆ ఇంజురీస్కి ఉపయోగిస్తారు. దీన్ని రీవాస్కులరైజేషన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ఇంజురీ అని అంటాడు అన్నమాట. అది సో జలిగ యొక్క ఉపయోగాలు ఇవి. ఫ్రమ్ ఎక్స్క్రీషన్ టు స్టోరేజ్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం, రీవాస్కులరైజేషన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ఇంజురీ. ఇది 1, ఇది 2, ఇది 3 ఉపయోగాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ హెరిడిటరీ ఏముంది, దే ఆర్ మొనీషియస్ అంటే ఏంది, ఆడ మగ ఒకటే దాంట్లో ఉంటాయి, ఆర్గాన్స్ ఒకటే జీవులు ఉంటాయి. మొనీషియస్ హెర్మాఫ్రోడైట్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పొసెసెస్ కాపులేటరీ ఆర్గాన్ ద సీరస్. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్, డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. చూడండి వానపాములు మాదిరిగానే ఈ జలిగలు కూడా ఆడ మగ ఒకటే దాంట్లో ఉంటాయి. ఇక్కడ మగ ఉంటే గొనాడు, ఈడ ఆడ ఉంటుంది అనమాట. అందుకే వాడు మొనీషియస్ హెర్మాఫ్రోడైట్ అని ఇచ్చినాడు. కానీ వీడు ఎందుకు ఇట్లా ఇచ్చినాడు ఈ పదం? మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పొసెసెస్ సర్క్యులేటరీ కాపులేటరీ ఆర్గాన్ ద చిరెస్. జలిగ లోపల ఒక మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉందిరా బాబు, అది బయటికి పొడుచుకుని ఉంటుంది. దాని యొక్క పేరు ఏంటి అంటే సిరీసెస్. ఓకే, సిరీసెస్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పొసెస్ ఏ కాపులేటరీ ఆర్గాన్, దాని పేరు ఏంటంటే సిరీసెస్. మరి ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ? ఫర్టిలైజేషన్ అంటే ఇంటర్నల్, లోపలనే మొత్తం. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్, వానపాములు కూడా అంతే. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్.
చూడండి దీన్ని చూస్తే ఏమనుకుంటారు ఎవరన్నా ఈ జీవిని చూస్తే, ఓహో ఇది గుడ్లు పెడుతుందేమో, గుడ్ల నుంచి లార్వా వచ్చి ప్యూపా వస్తుందేమో అనుకుంటాం. కానీ డైరెక్ట్గా జలిగలు మాత్రం డైరెక్ట్ పిల్లల్ని పుట్టిస్తాయి. అందుకే డెవలప్మెంట్ ఏమో మొనీషియస్, డెవలప్మెంట్ మొనీషియస్, డెవలప్మెంట్ డైరెక్ట్. ఓకే, సో ఇది మీకు కాంప్లికేషన్. ఈ రెండు చాలా డిఫరెంట్. డెవలప్మెంట్ డైరెక్ట్, డెవలప్మెంట్ డైరెక్ట్, డెవలప్మెంట్ డైరెక్ట్. మొనీషియస్ హెర్మాఫ్రోడిట్ బట్ డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు దీన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని టైం ఎక్కువ తీసుకొని ఆలోచిస్తే సరిపోతుంది. మొనీషియస్ హెర్మాఫ్రోడిట్ అని రెండు ఒకటే, డెవలప్మెంట్ డైరెక్ట్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి జీవులలో డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ ఉంటుంది. అంటే ఏంది, ఎగ్గు పెడతాయి కానీ ఇవి పెట్టమంట, డైరెక్ట్ పిల్లల్ని పుట్టిస్తాయి. రైట్. సో ఇంతటితో మనకు ఈ చాప్టర్ కూడా అయిపోయింది, బోటైటిస్ టిష్యూస్.